హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ధరణీస్ కిచెన్. ఈరోజు రెసిపీ బాదం మిల్క్ చేయబోతున్నానండి. బయట షాప్స్లో అమ్మేలాంటి బాదం మిల్క్ మనం ఇంట్లోనే చాలా ఈజీగా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాము. 1 కప్ ఆఫ్ మిల్క్ అండి, కాచి చల్లార్చిన పాలే. బాదామ్స్ ఒక 1 అవర్ నానబెట్టుకున్న పీల్ అంతా తీసేయాలి. 1 కప్ ఆఫ్ షుగర్, బాదామ్స్ 1/2 కప్ సన్నగా తరిగినవి. షుగర్ ఎవరి టేస్ట్ని బట్టి, షుగర్ తక్కువగా తీసుకునే వాళ్ళైతే 1/2 కప్ తీసుకోవచ్చు. ఎక్కువ స్వీట్నెస్ ఇష్టపడే వాళ్ళు 1 కప్ తీసుకోండి. ఇప్పుడు బాండీ పెట్టుకోవాలండి. దీంట్లో మిల్క్ కాగబెట్టుకుందాము. కాచలార్చమే, బట్ మళ్ళీ మిల్క్ కాగబెట్టుకోవాలి. పాలు పోసుకున్నానండి. ఇవి కొంచెం బాయిల్ అవ్వాలి, మంచిగా మరగాలి. చిక్కటి పాలే తీసుకోవాలి. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాము. ఇప్పుడు ఈ బాదంని మిక్సీ జార్లో వేసుకోవాలండి. వేసుకొని బ్లెండ్ చేసుకోవాలి. మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి. నేను గ్రైండ్ చేసి చూపిస్తాను. బాదామ్స్తో పాటు ఒక టీ గ్లాస్ మిల్క్ అండి, మిల్క్ కూడా వేసుకొని బ్లెండ్ చేసుకోవాలి. బాదంని ఇలా స్మూత్గా పేస్ట్ చేసుకోవాలండి. ఏం లంప్స్ లేకుండా ఇలా స్మూత్గా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మిల్క్ కూడా బాయిల్ అయ్యాయండి. ఇలా కాగితే సరిపోతుంది, మరీ దగ్గరికి అవసరం లేదు. ఇప్పుడు ఆ బాదం పేస్ట్ని దీంట్లో వేసుకొని ఉడికించుకుందాము. ఆ బాదం పేస్ట్ని మిల్క్లో వేసుకున్నానండి. ఇప్పుడు దీన్ని లంప్స్ లేకుండా మంచిగా సిమ్లో పెట్టుకొని బాయిల్ చేసుకోవాలి. కాసేపటి దాకా బాయిల్ అవ్వాలండి ఆ పేస్ట్ అంతా దీంట్లో. ఇలా బాయిల్ అయితే సరిపోతుందండి. చూసారు కదా, కొంచెం థిక్ పేస్ట్ లాగా వస్తుంది. ఇప్పుడు దీంట్లో షుగర్ యాడ్ చేసుకుందాము. షుగర్ యాడ్ చేసుకొని ఇది కరిగేంత వరకు బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టి చేసుకోవచ్చండి. షుగర్ కూడా కరిగిపోయిందండి. మంచి కన్సిస్టెన్సీ వచ్చింది పర్ఫెక్ట్గా. నేనైతే ఫుడ్ కలర్ వాడట్లేదు. మీకు ఇష్టమైతే ఎల్లోయిష్ ఫుడ్ కలర్ తెచ్చుకొని వాడుకోవచ్చు. నేను న్యాచురల్గానే చేస్తున్నాను. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. మిల్క్ షేక్ రెడీ అయిపోయినట్టే. వేడివేడి బాదం మిల్క్ రెడీ అయిపోయిందండి. గ్లాస్లో ఇలా డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకున్నాను, మళ్ళీ బాదంతో. ఇది హాట్గా కూడా తీసుకోవచ్చు అండి. ఇప్పుడు సమ్మర్ కాబట్టి కూల్గా తీసుకుంటే చాలా బాగుంటుంది. ఒక 2 అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టి తర్వాత తీసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒక 5-10 మినిట్స్లోనే ఇంట్లో ఈజీగా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు, బయటికి వెళ్ళకుండా కూడా. ఈ రెసిపీ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, క్లిక్ ద బెల్ ఐకాన్. మా న్యూ నోటిఫికేషన్స్ అనేవి మీకు వచ్చేస్తాయి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.